తెలంగాణలో రాజకీయ రగడ రగులుతోందా? కాంగ్రెస్ మజ్లిస్ మధ్య మాటల యుద్ధం దేనికి సంకేతం? స్నేహహస్తం చాచాలన్న హస్తం పార్టీ ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడుతోందా? అసలు మజ్లిస్ ప్లాన్ ఏంటి? ఎందుకు కాంగ్రెస్తో కయ్యానికి కాలు దువ్వుతోంది? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రంజుగా మారాయి. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లుగా సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ భయపడేది లేదని, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా అభ్యంతరం లేదన్నారు. చర్చ పక్కదోవ పట్టకుండా చూడాలన్నారు. అంతేగాక విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా 2, 3 స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ పాత బస్తీ ఉన్నాయని రేవంత్ చెప్పారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. విద్యుత్పై అసెంబ్లీలో చర్చ రసాభాసగా మారింది. కామారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారని, ధర్నాల వార్తల క్లిప్పింగులు ఇవిగో పరిశీలించుకోండి అంటూ పేపర్ క్లిప్స్ చూపించారు సీఎం రేవంత్. అలాగే కొత్త ఎమ్మెల్యే అంటూ అధికార పక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలన్నారు. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ చేశామన్నారు రేవంత్. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మరోవైపు అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే. ఆయనకు తాము ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదన్నారు సీఎం రేవంత్. చాంద్రాయనగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారని, తమకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదు, తాము అజారుద్దీన్కు టికెట్ ఇస్తే అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారు, షబీర్ అలీని ఎంఐఎం ఓడించాలని చూసిందంటూ బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు రేవంత్. సీఎం వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ స్పందిస్తూ రేవంత్ విద్యుత్ బిల్లుల బకాయిలపై మాట్లాడుతున్నారా, విద్యుత్ శాఖ అప్పులపై మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ సమాధానమిస్తూ సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వేల్లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ బాధ్యత తీసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తే విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అక్బరుద్దీన్ కామెంట్స్, సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ సభలో ఆగని మాటల యుద్ధం కాస్త మరో చర్చకి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో అటు విపక్షాల ఎమ్మెల్యేలను కలిపితే 54 మంది ఉండగా ఆ పార్టీలో అంతర్గత పోరుకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుండి జరుగుతున్న పరిణామాలను ఎత్తి చూపుతున్నారు. ఇటీవలే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ తొందరలోనే సింహంలా బయటకు వస్తారని చెబుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు, సంవత్సరం మాత్రమే ఉంటుందన్నట్లుగా పరోక్షంగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఆయన ఇదే తీరుగా మాట్లాడుతుండగా ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదే ఉంటుందని కామెంట్ చేసిన నేపథ్యంలో ఇరువురి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందు జాగ్రత్తగా ఎంఐఎంతో స్నేహహస్తం చాచాలని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్గా గౌరవించిన మజ్లిస్ పార్టీ మాత్రం కాంగ్రెస్తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. మిత్రపక్షంగా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి అవన్నీ కలిపితే 54 సీట్లవుతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారంటూ ఇక ప్రభుత్వం మార్పు పెద్ద ఇబ్బందేమీ కాదని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటున్నారు. ఇటీవల కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తొందరలోనే బయటకు వస్తారని, 6 నెలలు సంవత్సరం తర్వాత పరిస్థితిని మీరే చూస్తారంటూ కార్యకర్తలకు పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పడిపోతుందనే వార్త అప్పట్నుండి రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరోవైపు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మార్క్ కామెంట్స్తో సంచలనం రేపారు. గతంలో తెలంగాణలో ఒకవైపు కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆ ప్రభుత్వం ఉండేది ఏడాది మాత్రమేనని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారం చేపట్టకముందే రాజాసింగ్ అటువంటి వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితి ఉందని, ఇక పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వీయ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, ఆ పార్టీ నాయకులు పలుమార్లు ఢిల్లీ వెళుతుండటంతో అనేక రకాల రచ్చకి దారితీస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. నిజానికి తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ వస్తుందని రిజల్ట్ ముందు ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి చేరక ముందు కూడా కాంగ్రెస్లో గ్రూపులుండేవి. ప్రస్తుతం సీనియర్లుగా చెప్పుకుంటోన్న బృందంలో కూడా విభేదాలు ఉండేవి. రేవంత్ ఆయనతో పాటు కొందరు చేరాక ఆ అంతర్గత గొడవలు కాస్త రేవంత్ గ్రూప్ వర్సెస్ ఇతర గ్రూపులు అన్నట్లుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పాత గొడవలన్నీ పక్కన పెట్టి అధికారాన్ని టార్గెట్గా రేవంత్ కొనసాగడంతో పాటు ప్రభుత్వం స్థాపించారని విశ్లేషకులు అంటున్నారు. కృషి పట్టుదలతో ప్రభుత్వాన్ని స్థాపించారు, కానీ ఈ గ్రూపులతో ఎంపీ ఎన్నికల వరకు అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది కత్తి మీద సామేనని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి అసెంబ్లీలో మాటల యుద్ధం ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందనేది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించడం కష్టమే అనుకున్న తరుణంలో ప్రభుత్వాన్ని స్థాపించి చూపించారు రేవంత్ రెడ్డి. అయితే అంతర్గత పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే నానుణ్ణి అధిగమించి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు కొనసాగుతుందా? ఎన్ని విభేదాలున్నా సీనియర్లను కలుపుకుని పోతున్న రాజకీయ చాణక్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారా అన్నది కాలమే తేల్చాలి.